నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ తిరిగి పొందిన జీవితం. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వప్నకి రోహిత్కి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. రోహిత్ వాళ్ళ అమ్మగారు అమ్మాయి నచ్చిందా అని రోహిత్ని అడిగారు. నచ్చింది అని నవ్వుతూ చెప్పాడు రోహిత్. స్వప్న తల్లి స్వప్న వైపు చూడగానే స్వప్న సిగ్గుపడుతూ నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. స్వప్నకి రోహిత్కి స్వప్న నచ్చటంతో పెళ్లి ముహూర్తాల వరకు వెళ్ళిపోయారు పెద్దవాళ్ళు. పెళ్లి పనులన్నీ ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశారు. ఎంగేజ్మెంట్ జరిగిన రోజు రోహిత్ స్వప్న ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. స్వప్న ప్రింట్ చేయించిన పెళ్లి శుభలేఖని చూస్తూ మురిసిపోతూ ఉన్న సమయంలో స్వప్న ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేయగానే అవతల మాట్లాడిన గొంతు విని తెలియకుండానే పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చేసింది. ఎంగేజ్మెంట్ అయిన రోజు మొదలు వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటూ సమయం గడిపేవారు. స్వప్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. మన పెళ్ళయ్యాక నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను. అస్సలు నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను. నీకు మీ అమ్మా నాన్న ఎప్పుడూ గుర్తుకు రాలేనంత ప్రేమగా చూసుకుంటాను అనేవాడు రోహిత్. స్వప్న రోహిత్ మాటలకు ఎంతో మురిసిపోయేది. ఈ లోకంలో నాకంటే అదృష్టవంతులు లేరు అనుకునేది. అలా స్వప్నది రోహిత్ది పెద్దలు కుదిర్చిన పెళ్ళే అయినా కానీ వాళ్ళిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమలో పడిపోయారు. అలా ఫోన్లో మాట్లాడుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండగానే పెళ్లి రోజు రానే వచ్చింది. స్వప్న వాళ్ళ చుట్టాలు, బంధువులు, కాలేజ్ ఫ్రెండ్స్ రోహిత్ని చూసి స్వప్నతో, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. రోహిత్ సినిమా హీరోలా ఉన్నాడు. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనడంలో ఎలాంటి సందేహమూ లేదు అని పొగుడుతూ ఉంటే స్వప్నకి ఎంతో గర్వంగా అనిపించింది. ఈ రోజు తన జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు నుంచి తన జీవితం కొత్తగా మారబోతోంది. తన జీవితంలో ఎన్నో కొత్త కొత్త విషయాలు జరగబోతున్నాయి అని చాలా సంతోషంగా ఉంది స్వప్న. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిపోయింది. పెళ్లిపీటల మీద ఉన్న స్వప్నని, రోహిత్ని చూసిన అందరూ వాళ్ళిద్దరి జంట చూడముచ్చటగా ఉందని పొగడకుండా ఉండలేకపోయారు. చాలా గ్రాండ్గా పెళ్లి తంతు ముగిసింది. తర్వాత రోజు రిసెప్షన్ జరిగింది. ఆ తర్వాత రోజు స్వప్న అత్తగారింట్లో సత్యనారాయణ వ్రతం కూడా జరిగిపోయింది. స్వప్న జీవితం కొత్తగా మొదలైనట్టు, ఏదో కొత్త ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది. మెల్లమెల్లగా ఇంట్లో చుట్టాలు, బంధువులు అందరూ ఒక్కొక్కళ్ళుగా వెళ్ళిపోతూ సందడి తగ్గుతూ వచ్చింది. పెళ్ళైన వారం తరువాత స్వప్న, రోహిత్ హనీమూన్ ట్రిప్కి కాశ్మీర్ వెళ్లారు. 15 రోజుల ట్రిప్ తర్వాత షాపింగ్లు, డిన్నర్లు, సినిమాలు, షికార్లు అంటూ మరో నెల గడిచిపోయింది. స్వప్న ఇంతకు ముందెన్నడూ లేనంత సంతోషంగా ఉంది. రోజులు ఎంతో సంతోషంగా గడిచిపోతున్నాయి. స్వప్న తల్లిదండ్రులు కూడా స్వప్నకి ఎంతో మంచి సంబంధం దొరికిందని, ఎంతగానో ప్రేమించే భర్త దొరికాడని చాలా సంతోషించారు. అత్తవారింట్లో కూడా స్వప్నని అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అదృష్టం అంటే తనదే అంటూ మురిసిపోసాగింది స్వప్న. ఒకరోజు స్వప్న, రాహుల్ తమ కుటుంబంతో పాటు డిన్నర్కి వెళ్లారు. అదొక 5 స్టార్ రెస్టారెంట్. కలర్ఫుల్ లైట్స్తో మెరిసిపోతూ ఉంది. స్వప్నకి చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళందరూ డిన్నర్ చేస్తూ ఉండగానే రోహిత్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. ఏం జరిగిందో తెలియక స్వప్న కంగారు పడిపోసాగింది. రెస్టారెంట్లో ఉన్న జనాలందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సలహా ఇస్తున్నారు. రోహిత్ మొహం మీద నీళ్లు చల్లినా తాను స్పృహలోకి రాలేదు. రోహిత్కి ఏమైందో అర్థం కాక భయంతో స్వప్న ఏడుస్తుంది. రోహిత్ వాళ్ళ అన్నయ్య రోహిత్ని లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. వెంటనే ఆ రెస్టారెంట్ వాళ్ళు అంబులెన్స్కి కాల్ చేయటంతో రోహిత్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. స్వప్న, రోహిత్ వాళ్ళ వదిన్లు, రోహిత్ వాళ్ళ అమ్మగారు ఎంతగానో కంగారు పడుతున్నారు. 1 గంట తర్వాత రోహిత్ స్పృహలోకి వచ్చాడని డాక్టర్ బయటకు వచ్చి చెప్పగానే అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయినా సరే ఇలా ఎందుకు జరిగిందా అని అందరూ టెన్షన్ పడుతూనే ఉన్నారు. కాసేపటికి రోహిత్ని రూమ్లోకి షిఫ్ట్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ని వెళ్ళి చూడొచ్చు అని చెప్పారు. రోహిత్ రూమ్లోకి వెళ్ళిన రోహిత్ వాళ్ళ అమ్మగారు బోరున ఏడ్చారు.
స్వప్న రోహిత్ పక్కనే నిలబడి రోహిత్ని అలాగే చూస్తూ ఉంది. బాధతో భయంతో తన కళ్ళల్లో నీళ్లు ఆగకుండా కారిపోతూనే ఉన్నాయి. ఆ ఇంట్లో రోహిత్తో తప్ప ఎవ్వరితోనూ అంతగా ఇంకా చనువు ఏర్పడలేదు స్వప్నకి. ఈ రోజు వరకు రోహితే తన ప్రపంచం. ఇప్పుడు తనకు ఏమైనా జరిగితే తన పరిస్థితి ఏమిటి అన్న ఆలోచనలు స్వప్నని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. రోహిత్ ఆపకుండా ఏడుస్తున్న స్వప్నని చూసి, ఇప్పుడు నాకేం పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను కదా, ఏడవకు అనగానే స్వప్న దుఃఖాన్ని ఆపుకోలేక రోహిత్ని పట్టుకొని గట్టిగా ఏడ్చింది. అంతలో నర్సు లోపలికి వచ్చి, పేషెంట్ని రెస్ట్ తీసుకొనివ్వండి, మీరందరూ ఇంకా బయటికెళ్ళండి అని చెప్పగానే రోహిత్ని ఎవరో తన నుంచి దూరం చేసేస్తున్నట్టుగా అనిపించింది స్వప్నకి. రోహిత్ వాళ్ళ అన్నయ్య, ఇంక మీరందరూ ఇంటికి వెళ్ళండి, ఇక్కడ పేషెంట్తో పాటు ఒక్కరినే ఉండనిస్తారు, రోహిత్ బాగానే ఉన్నాడు కదా, ఈ రోజుకి హాస్పిటల్లో నేను ఉంటాను, రేపు ఉదయాన్నే డిశ్చార్జ్ చేస్తానని డాక్టర్ చెప్పారు, మీరంతా ఇక ఇంటికి వెళ్ళండి అని చెప్పగానే స్వప్న, హాస్పిటల్లో నేనుంటాను, నేను ఇంటికి వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేను, ప్లీజ్ అంటూ బావగారిని బ్రతిమాలింది. సరే జాగ్రత్తగా ఉండమని చెప్పి అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. రాత్రంతా స్వప్న నిద్రపోకుండా రోహిత్ని చూస్తూ కూర్చుంది. తను బానే ఉన్నాడా, తనకేమైనా ప్రాబ్లం ఉందా, తను నిద్రపోతున్నాడా లేక అనారోగ్య కారణంగా నిద్రపోలేకపోతున్నాడా అన్న అనుమానంతో మెలకువగానే కూర్చొని రాత్రిపూట రోహిత్కి ఏమైనా అవసరం అవుతుందేమో అని కనిపెట్టుకుని చూస్తూ ఉంది. ఉదయం అవ్వగానే స్వప్న రోహిత్ని లేపడానికి ప్రయత్నించింది. ఎందుకంటే తనకి చాలా కంగారుగా ఉంది. తన మనసంతా ఎలాగో ఉంది. రోహిత్ని లేపి బ్రష్ చేపించి మెడిసిన్ ఇవ్వాలి, అంతేకాకుండా రోహిత్కి ఎలా ఉందో తననే అడిగి తెలుసుకోవాలి అన్న ఆలోచనలతో రోహిత్ని నిద్రలేపింది. రోహిత్ స్వప్నని చూస్తూ, పిచ్చిదానా, ఎందుకు కంగారు పడుతున్నావు, నేనేమీ చచ్చిపోలేదు, ఇంకా బతికే ఉన్నాను అంటున్నాడు. అప్పుడు స్వప్న అతని వైపు కోపంగా చూస్తూ, ఏంటా మాటలు, ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడకండి, జోక్గా కూడా మీరు అలాంటి మాటలు మాట్లాడితే నాకు చాలా బాధ కలుగుతుంది. మీకు తెలుసా, నిన్నటి నుంచి నా ప్రాణమే పోతున్నట్టుంది, మీకేదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండలేను అంటున్న స్వప్నని చూసి, రోహిత్ నాకేమీ కాలేదు, ఏదో పెళ్ళి హనీమూన్ అంటూ హడావిడిగా తిరుగుతూ ఉన్నాం కదా, రెస్ట్ లేక కళ్ళు తిరిగి పడిపోయానంతే, ఇప్పుడు చూడు నేను బానే ఉన్నాను అంటూ నవ్వుతూ చెప్పాడు రోహిత్. కాసేపటికి డాక్టర్ వచ్చి రోహిత్కి కావలసిన మందులు రాసిచ్చి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్ళాక స్వప్న రోహిత్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేదు. ఏ టైంకి ఏ మందులు ఇవ్వాలో ప్రిస్క్రిప్షన్ ప్రకారం చూసుకొని టైం ప్రకారం ఇస్తూ టైం ప్రకారం ఫుడ్ ఇస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. రాత్రి భోజనం అయ్యాక స్వప్న రోహిత్కి మందులిచ్చి పడుకోమని చెప్పి బెడ్షీట్ కప్పి తిరిగి ఆ రూమ్లోంచి బయటకు వస్తూ ఉండగా రోహిత్, స్వప్న నాకు నడుం చాలా నొప్పిగా ఉంది, కాస్త ఏదైనా బామ్ రాస్తావా అని అడిగాడు. తప్పకుండా రాస్తాను, అయినా మీరు అలా ఎందుకు నిన్న కళ్ళు తిరిగి పడిపోయారు, ఈ నొప్పి ఎందుకు వస్తుంది, మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందా అని అడగగానే రోహిత్, నాకెప్పుడూ ఇలా జరగలేదు, నిన్నే అలా అయ్యింది, నడుం నొప్పి కూడా ఇంత విపరీతంగా ఈరోజే రావడం అంటూనే మళ్ళా స్పృహ కోల్పోయాడు. ఆ హఠాత్ పరిణామానికి స్వప్నకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏడుస్తూ బయటకు పరిగెత్తుకుంటూ అత్తయ్య అత్తయ్య అంటూ కేకలు వేయడం మొదలుపెట్టింది. స్వప్న అరుపులకి ఇంట్లో వాళ్ళందరూ హాల్లోకి వచ్చారు. ఏం జరిగిందని స్వప్నను అడిగితే ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెప్పింది. వెంటనే మళ్ళీ రోహిత్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈసారి పెద్ద హాస్పిటల్కే తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు రోహిత్కి పరీక్షలు చేసి కొన్ని టెస్టులు రాశారు. టెస్ట్ రిపోర్ట్ల కోసం కుటుంబ సభ్యులందరూ ఎదురు చూస్తూ కారిడార్లోనే తిరుగుతూ ఉన్నారు. రోహిత్ పరిస్థితి సీరియస్గా ఉందని, హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుందని డాక్టర్ చెప్పారు. రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుందని, అవి వచ్చాక ఏ విషయమూ చెప్పగలమని చెప్పారు. ఆ మాటలు వినగానే స్వప్న గుండె ఒక్కసారిగా జారిపోయినంత పని అయింది. ఈసారి స్వప్న హాస్పిటల్లోనే ఉంటాను అని అడిగినా ఎవ్వరూ ఒప్పుకోలేదు. అత్తగారు సీరియస్గా, అర్ధరాత్రి పూట హాస్పిటల్లో నువ్వెందుకు, మగవాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారు కదా, మనం ఇంటికి వెళదాం పదా అని బలవంతంగా స్వప్నని ఇంటికి తీసుకొచ్చేసింది. స్వప్న అత్తగారు, తోటి కోడలు ఇంటికి వచ్చాక స్వప్నతో గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు.
ఒక్కొక్కళ్ళు ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం ఇలాంటివే జరుగుతూ ఉంటాయి అన్నారు. ఆ మాటలకు స్వప్నకి ఎంతగానో బాధ కలిగింది. ఇంట్లో వాళ్ళందరి ప్రవర్తనలో వచ్చిన మార్పుకి స్వప్నకి పట్టరానంత దుఃఖం వచ్చింది. తన నిస్సహాయతకు తనని తానే తిట్టుకుంటూ స్వప్న వాళ్ళ అమ్మా నాన్నలకు ఫోన్ చేసి విషయం అంతా చెప్పాలనుకుంది. తనిక్కడ పడుతున్న బాధని తెలియజేయాలి అనుకుంది. కానీ అమ్మా నాన్నలు కంగారు పడతారేమో, ఎన్నో ఆశలతో నా పెళ్లి చేసి నేను చాలా సంతోషంగా ఉన్నానని వాళ్ళు సంబరపడిపోతున్నారు. అటువంటి సమయంలో నేను రోహిత్ పరిస్థితి ఇలా ఉందని చెప్తే వాళ్ళు తట్టుకోగలరో లేరో అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది స్వప్న. చాలాసేపటి తరువాత స్వప్న తన అమ్మా నాన్నలకు ఫోన్ చేయకుండా ఉండలేకపోయింది. ఎందుకంటే తన బాధను ఎవరితో అయినా పంచుకోవాలి అనిపించింది. అదేవిధంగా రోహిత్కి ఇలాంటి పరిస్థితి వస్తే అమ్మా నాన్నలు చూడ్డానికి కూడా రాలేదని అందరూ అనుకుంటారేమో అనుకుంటూ తల్లిదండ్రులకి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆ విషయం విన్న స్వప్న తల్లి బోరున ఏడ్చింది. తర్వాత రోజు ఉదయమే స్వప్న వాళ్ళ అమ్మా నాన్నలు హాస్పిటల్లో అల్లుణ్ణి చూడ్డానికి వెళ్లారు. రోహిత్ని చూసిన తర్వాత స్వప్నని కూడా చూడ్డానికి ఇంటికొచ్చారు. అప్పుడు రోహిత్ వాళ్ళ అమ్మగారు స్వప్న వాళ్ళ అమ్మా నాన్నని ఎంతగానో తిట్టారు. మీ కూతురు మా ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం, మా కొడుక్కి ఇలా జరిగింది, మీ కూతురు ఒక నష్టజాతకురాలు, తనెక్కడుంటే అక్కడ సర్వనాశనమే అంటూ స్వప్న జాతకాన్ని నిందించసాగింది. రోహిత్ వాళ్ళ అమ్మగారి మాటలు వింటున్న స్వప్న తల్లిదండ్రులు అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయారు. స్వప్నని పరామర్శించి వెంటనే వెనుతిరిగి వెళ్ళిపోయారు. రోహిత్ రిపోర్ట్స్లో అంతా నార్మల్గానే రావాలని, తన భర్త నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది స్వప్న. కానీ రిపోర్ట్స్లో రోహిత్కి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయని వచ్చింది. వెంటనే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని, లేకపోతే ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు చెప్పారు. స్వప్నకి ఏమీ అర్థం కావడం లేదు. పెళ్లి కుదిరినప్పటి నుంచి రోహిత్ చాలా ఆరోగ్యంగా హుషారుగా ఉన్నాడు. ఈ రోజు ముందు వరకు తనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అలాంటిది ఇలా జరిగిందని డాక్టర్ చెప్పగానే అందరూ చాలా భయపడిపోయారు. సెకండ్ ఒపీనియన్ కోసం వేరే డాక్టర్లను కూడా కలిశారు. కానీ ఎవ్వరూ కూడా ఎలాంటి హామీ ఇవ్వడం కుదరదు అన్నారు. ఒక్క డాక్టర్ మాత్రం కాస్త ధైర్యం ఇచ్చారు. ఆపరేషన్ చేసి కిడ్నీ మారిస్తే బ్రతికే అవకాశం ఉంది. ఎంత తొందరగా ఆపరేషన్ జరిగితే అంత మంచిది. కిడ్నీ డోనర్ ఎవరైనా దొరుకుతారేమో చూసుకోండి అని చెప్పారు. చాలా ప్రయత్నించిన తర్వాత ఒక డోనర్ దొరికారు. వారు డబ్బు తీసుకొని రోహిత్కి ఒక కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. రోహిత్కి ఆపరేషన్ జరిగింది. డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని చెప్పారు. కానీ తను కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. వారం రోజులు హాస్పిటల్లో ఉంచి తర్వాత రోహిత్ని డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చాక స్వప్న రోహిత్ని కంటికి రెప్పలా చూసుకోవడం మొదలుపెట్టింది. కానీ ఇంట్లో వాళ్ళందరూ స్వప్నతో ముభావంగా ఉండడం, ఎవ్వరూ సరిగ్గా స్వప్నతో మాట్లాడడం చేయడం లేదు. ఒక పక్క భర్త ఆరోగ్య పరిస్థితి, మరో పక్క ఇంట్లో వాళ్ళందరి వ్యతిరేకతతో స్వప్న మనసులోనే చాలా కృంగిపోతూ ఉంది. స్వప్న కళ్ళల్లో బాధను చూసిన రోహిత్ ఆ రోజు రాత్రి, స్వప్న, ఐఎమ్ సారీ, నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎంత బాధపడుతున్నావో నేను ఊహించగలను. కానీ కనీసం నీకు ధైర్యం చెప్పే పరిస్థితుల్లో కూడా నేను లేను అంటూ చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రోహిత్ కన్నీళ్లు చూసిన స్వప్నకి బాగా ఏడుపొచ్చింది. కానీ తన కన్నీళ్ళని కంట్రోల్ చేసుకుంది. ఎందుకంటే ఇప్పుడు రోహిత్కి ఆరోగ్యం అస్సలు బాలేదు. ఇటువంటి సమయంలో అతను స్ట్రెస్ తీసుకుంటే తన ఆరోగ్య పరిస్థితి ఇంకా దిగజారుతుంది. వెంటనే స్వప్న, ఏం పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, మీరు నా గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి అంటూ ధైర్యం చెప్పింది. తర్వాత రోజు రోహిత్ని చూడ్డానికి స్వప్న వాళ్ళ అమ్మా నాన్నలు, అన్నయ్య వచ్చారు. అప్పుడు రోహిత్ వాళ్ళ అమ్మగారు స్వప్న వాళ్ళ అమ్మగారితో, దయచేసి మీ కూతుర్ని మీరు తీసుకెళ్ళండి, కొన్ని రోజులు మీ దగ్గరే ఉంచుకోండి, మేమందరం కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాం. మీ అమ్మాయి ఇంట్లో అడుగుపెట్టింది మొదలు మాకు ప్రశాంతతే కరువైపోయింది అనగానే ఆ మాటలకు స్వప్న వాళ్ళ అమ్మగారు ఏం సమాధానం చెప్పలేకపోయారు.
ఈ మాటలన్నీ వింటున్న స్వప్నకి తన తల్లిదండ్రులతో వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే రోహిత్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఈ సమయంలో తనని వదిలి ఉండడం తనకు సాధ్యమైన పని అయితే కాదు. కానీ అత్తగారు ఎందుకు ఇలా చెప్తున్నారు? స్వప్నకి అర్థం కాలేదు. స్వప్నని నష్టజాతకురాలంటూ స్వప్న కాలే మంచిది కాదు, మీ అమ్మాయి వచ్చిన వేళ విశేషం, మా అబ్బాయి ప్రాణాల మీదకొచ్చింది అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉండగా ఆ మాటలన్నీ వింటున్న స్వప్న వాళ్ళ అన్నయ్యకి చాలా కోపం వచ్చింది. స్వప్న వాళ్ళ అన్నయ్య అత్తగారితో గొడవ పడ్డాడు. స్వప్నని అక్కడి నుంచి పంపించేశారు అత్తగారు. కనీసం రోహిత్తో ఒక్క మాటైనా కూడా మాట్లాడనివ్వలేదు. తన ఇంటికి వచ్చాక స్వప్న రోహిత్తో మాట్లాడాలని రోహిత్కి ఫోన్ చేసింది. కానీ రోహిత్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు రోహిత్ తన గురించి ఏమనుకుంటున్నాడో అన్న ఆలోచన స్వప్నని కుదురుగా నిలవనివ్వడం లేదు. స్వప్న ఏడుస్తూ తన తల్లితో, అమ్మా, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆయన దగ్గర ఉండడం చాలా అవసరం. నన్ను మీరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నేను వెళ్తాను. ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. అక్కడ నా భర్తకి ఆరోగ్యం బాలేదు. ఇలాంటి సమయంలో నేను అక్కడే ఉండాలి, ఆయన పక్కనే ఉండి సేవలు చేయాలి. ఇలా మీతో పాటు వచ్చేయడం కరెక్ట్ కాదు. నేను వెంటనే మా ఇంటికి వెళ్ళిపోతాను అనగానే, అమ్మా స్వప్న, మీ అత్తగారు నిన్ను నష్టజాతకురాలు అని అంటుంది. నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాకే వారికి ఇలా జరిగిందని, నీతో పెళ్లి జరగడం వల్లే రోహిత్కి అలాంటి పరిస్థితి వచ్చిందని వాళ్ళ అభిప్రాయం. అందుకే వాళ్ళు నిన్ను అక్కడి నుంచి పంపించేయాలని అలా మాట్లాడారు. నువ్వేం భయపడకు, వాళ్ళు రోహిత్కి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో గనక మళ్ళీ అక్కడికి వెళితే పొరపాటున రోహిత్కి ఏమైనా జరగకూడనిది జరిగితే అక్కడి వాళ్ళందరూ నిన్ను బ్రతకనివ్వరు అనగానే, ఏంటమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? నా వల్ల రోహిత్కి అలా జరిగిందా? ఆయనంటే నాకు ప్రాణం. అలాంటిది నా వల్ల అలా జరగడం ఏంటి? నాకు రోహిత్ని చూడాలనుంది, ఆయనతో మాట్లాడాలనుంది. ఆయన ఇప్పుడు ఫోన్ కూడా తీయడం లేదు. మా మామయ్య గారికి, బావగారికి కూడా ఫోన్ చేశాను. వాళ్ళు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటూ ఏడుస్తూ చెప్పింది. మళ్ళీ మళ్ళీ స్వప్న మామగారికి, బావగారికి ఫోన్ చేస్తూనే ఉంది. చాలాసార్లు ఫోన్ చేసిన తర్వాత స్వప్న వాళ్ళ మామగారు ఫోన్ లిఫ్ట్ చేశారు. మమ్మల్ని ఇలా కూడా బ్రతకనివ్వవా? మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నీకేం కావాలి అన్నారు. నేను రోహిత్తో వెంటనే మాట్లాడాలి, ప్లీజ్ మామయ్య గారు, నన్ను రోహిత్తో మాట్లాడనివ్వండి అనగానే, రోహిత్ ఈ లోకంలో లేడు అనగానే స్వప్నకి ప్రాణం పోయినంత పనయింది. నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. మామయ్య గారు, మీరు చెప్పేదంతా నిజమా? ఇదంతా ఎప్పుడు జరిగింది? నేనొచ్చి వారం కూడా కావడం లేదు. ఇంతలోనే అలా ఎలా జరిగింది? డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పారు కదా అని అడుగుతూ ఉండగానే స్వప్న వాళ్ళ మామగారు ఫోన్ పెట్టేశారు. ఆ తరువాత స్వప్న ఆయనకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. స్వప్న ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన భర్త ఇక ఈ లోకంలో లేడు అన్న విషయాన్ని తను నమ్మలేకపోతుంది. ఈ 3 నెలల్లోనే తను లేకుంటే నేను బ్రతకలేను అన్నంతగా రోహిత్ మీద ప్రేమ పెంచుకుంది స్వప్న. రోహిత్ ఇంకా లేడు అని తెలియసేసరికి స్వప్న బోరున విలపించసాగింది. అది గమనించిన స్వప్న వాళ్ళ అమ్మగారు, అన్నయ్య గబగబా దగ్గరకొచ్చారు. ఏం జరిగింది అని అడగగానే స్వప్న తన మామగారు ఫోన్లో చెప్పిన విషయం అంతా చెప్పింది. స్వప్న కుటుంబ సభ్యులందరూ ఎంతగానో దుఃఖించారు. దుఃఖంతో పాటు స్వప్న తల్లిదండ్రులు ఇంకా అన్నయ్యల చూపులు స్వప్నని నష్టజాతకురాలు అంటున్నట్టుగా అనిపించాయి. స్వప్న వెంటనే తన అత్తగారింటికి వెళ్ళాలని ఏడుస్తూ బయలుదేరబోయింది. అప్పుడు స్వప్న వాళ్ళ అన్నయ్య, నీకు అసలు బుద్ధుందా? వాళ్ళంత పెద్ద విషయం మన బావగారు చనిపోతే కూడా మనకు తెలియజేయాలి అనుకోలేదు. అటువంటిది ఏ మొహం పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళతాం ఇప్పుడు? మన బావగారు కూడా ఈ లోకంలో లేకుండా పోయారు. ఇంకా వాళ్లతో ఏంటి మనకి సంబంధం? నిన్ను నష్టజాతకురాలని ఇంట్లో నుంచి గెంటేసిన వాళ్ల కోసం ఎక్కడికి వెళ్ళేది అంటూ కసురుకున్నాడు. స్వప్న ఆ మాటలేవీ పట్టించుకోలేదు. తన తల్లిని వెంటబెట్టుకొని అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఇంటికి తాళం వేసుంది. పక్కింటి వాళ్ళని, ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, రోహిత్ ఎప్పుడు చనిపోయాడు అని అడిగారు.
కానీ పక్కింటి వాళ్ళు మాకు రోహిత్కి ఏం జరిగిందో అస్సలు తెలియదు. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో ఎవ్వరికీ చెప్పలేదు అన్నారు. అప్పుడు స్వప్న వాళ్ళ అమ్మగారికి అంతా అర్థమైంది. స్వప్నని వాళ్ళు కావాలనే వదిలించుకున్నారు అని, తనను ఎప్పుడూ కలవకూడదని ఈ ఇంటి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు అని. ఇప్పుడు నీ భర్త ఈ లోకంలో లేడు. నిన్ను వద్దనుకున్న ఆ ఇంట్లో వాళ్లతో నీకేం పని? వెళదాం పదా అన్నారు స్వప్న తల్లి. రోహిత్ని చివరి చూపు కూడా చూడలేకపోయానే అన్న బాధతో స్వప్న ఇంటికొచ్చింది. ఇంటికొచ్చిన దగ్గర నుంచి స్వప్నకి ఒంట్లో అస్సలు బాగుండడం లేదు. కళ్ళు తిరగడం, వాంతులు అవ్వడం, నీరసంగా ఉండడం. ఇదంతా చూసిన స్వప్న వాళ్ళ వదిన, కొంపదీసి నువ్వు ప్రెగ్నెంట్ అయితే కాదు కదా, సిమ్టమ్స్ అన్నీ అలాగే ఉన్నాయి అంది. అప్పుడు స్వప్నకు కూడా డౌట్ వచ్చింది. స్వప్న వెంటనే గిట్ తెప్పించుకొని చెక్ చేసుకుని చూసుకుంది. స్వప్న తల్లి కాబోతుంది అన్న విషయం తెలియగానే స్వప్న వాళ్ళ వదిన, అయ్యో దేవుడా, ఈవిడ గారి బాధ్యతతో పాటు మాకు ఇంకో బాధ్యత కూడా మా నెత్తి మీద వచ్చి పడబోతుందా అంటూ తిట్టుకోసాగింది. స్వప్నకి తాను తల్లి కాబోతున్నందుకు సంతోషించాలో, ఇలాంటి పరిస్థితుల్లో ఆ విషయం తెలిసినందుకు ఏడవాలో అర్థం కాలేదు. తన భర్త యొక్క ప్రతిరూపం తన కడుపులో పెరుగుతుంది అన్న విషయం ఎలా తీసుకోవాలో స్వప్నకి అర్థం కావడం లేదు. తనతో పాటు తన బిడ్డ కూడా పుట్టకముందే తన ఇంట్లో వాళ్ళందరికీ భారం అవుతున్నందుకు బాధపడింది. కాలచక్రం ఎవ్వరి కోసం ఆగిపోదు. అలా 6 నెలలు ఇట్టే గడిచిపోయాయి. స్వప్నకి మగపిల్లాడు పుట్టాడు. ఆ పిల్లోడు అచ్చం రోహిత్ లాగానే ఉన్నాడు. స్వప్న ఎంతగానో సంతోషించింది. తన భర్త తన కోసం తిరిగి మళ్ళీ జన్మించాడని సంబరపడిపోయింది. కొన్ని రోజుల తర్వాత స్వప్న వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మా నాన్నలతో, అమ్మా, స్వప్నకి ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేద్దాం. తనకు ఏమంత వయసు అయిపోయిందని, తను జీవితాంతం ఇలా ఒంటరిగా ఎలా బ్రతుకుతుంది అన్నాడు. కానీ స్వప్న తన భర్త స్థానంలో రోహిత్ని తప్ప మరో వ్యక్తిని ఊహించుకోలేకపోయింది. తను తన భర్తతో గడిపింది కేవలం 3 నెలలే అయినా కూడా స్వప్నకి ఎన్నెన్నో జన్మల బంధం వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నట్టు అనిపించింది. రోహిత్ చనిపోయాడు అనే విషయాన్ని స్వప్న జీర్ణించుకోలేకపోతుంది. స్వప్న తల్లిదండ్రులు, అన్నయ్య స్వప్నని మరో పెళ్లి చేసుకోమని బలవంతం చేయసాగారు. కానీ స్వప్న అందుకు ఒప్పుకోలేదు. నాకు బ్రతకడానికి ఒక తోడున్నాడు, నా కొడుకుని చూసుకుంటూ ఈ జీవితం ఇలా గడిపేస్తాను అని చెప్పి, నేను, నా కొడుకు మీకు భారంగా ఏముండము, నా చదువుకు తగ్గ ఉద్యోగం ఏమైనా చూసుకుంటాను అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్లో జాయిన్ అయింది స్వప్న. తన కొడుకుని స్కూల్లో జాయిన్ చేసే వరకు స్వప్న తల్లే ఆ బాబుని చూసుకుంది. తర్వాత బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేసింది. ఇప్పుడు తను ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తుంది. అందువల్ల స్వప్న కానీ స్వప్న కొడుకు కానీ వాళ్ళకి భారంగా అనిపించడం లేదు. కొన్ని రోజులకి స్వప్న వాళ్ళ అన్నయ్యకి సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పుడు స్వప్న వాళ్ళ అన్నయ్య స్వప్నతో, స్వప్న, నువ్వు మాతో పాటు సిటీకి రా, బాబుకి కూడా మంచి స్కూల్లో అడ్మిషన్ తీసుకుందాం. ఈ పల్లెటూరులో ఎంత కాన్వెంట్లైనా చదువు అంత బాగుండదు కదా అని చెప్పి ఒప్పించి స్వప్నని తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు. అక్కడే తన కంపెనీలోనే వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుంది స్వప్న. బాబుతో, ఉద్యోగంతో రోజంతా హడావిడిగా గడిచిపోతున్న రోహిత్ని మాత్రం మర్చిపోలేకపోతుంది స్వప్న. ఇప్పుడు స్వప్న వాళ్ళ బాబు కూడా పెద్దవాడవుతున్నాడు. అమ్మా, నాన్నెక్కడా అని అడిగితే, మీ నాన్నగారు అమెరికాలో ఉన్నారు అని చెప్పేది స్వప్న. బాబు ప్రతి పుట్టినరోజుకు స్వప్న రోహిత్ పంపిస్తున్నట్టుగా బాబుకి గిఫ్ట్లు పంపించేది. ఒకరోజు తన ఆఫీస్ కొలీగ్ ఇంకా క్లోజ్ ఫ్రెండ్ అయిన రమ్య తనకి వెడ్డింగ్ కార్డు ఇచ్చింది. తప్పకుండా పెళ్లికి రావాలని పిలిచింది. తను పెళ్లికి వెళ్ళకపోతే రమ్య ఫీల్ అవుతుంది అని చెప్పి స్వప్న పెళ్లికి వెళ్ళింది. పెళ్లి మండపంలో కూర్చున్న స్వప్న పెళ్లి పందిట్లోకి వచ్చిన పెళ్లి కొడుకును చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది. స్వప్న కళ్ళు ఎన్నో రోజులుగా చూడాలి చూడాలి అని ఎదురు చూస్తున్న మొహం అది. తన జీవితం, తన సర్వస్వం అతడే అని నమ్మిన రోహిత్ అతను. రోహిత్ పెళ్లిపీటలపైన చాలా సంతోషంగా ఉన్నాడు. స్వప్న గుండె ఒక్కసారిగా బద్దలైనట్టు అనిపించింది. అప్పుడే రోహిత్ అప్రయత్నంగా స్వప్నని చూశాడు.
ఎంతో సంతోషంగా మరి కాసేపట్లో పెళ్లి కాబోతుందని ఎంతో ఆనందంతో ఉన్న అతని మొహం స్వప్నని చూడగానే మాడిపోయినట్టుగా అయిపోయింది. కానీ స్వప్న మాత్రం నమ్మలేకపోతుంది తన భర్త చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు అని. రోహిత్ని చూడగానే పరిగెత్తుకుంటూ దగ్గరకు వెళ్ళి తనని కౌగిలించుకొని గట్టిగా ఏడవాలనిపించింది. ఇన్నేళ్ళు తను మానసికంగా అనుభవించిన వేదన, దుఃఖం అంతా తీర్చుకోవాలి అనిపించింది. ఇన్ని రోజులు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎందుకు నన్ను ఇంతలా బాధ పెట్టావు అని అడగాలని అనిపించింది. కానీ తను అలా చెయ్యలేకపోయింది. ఎందుకంటే ఇప్పుడు తనున్న పరిస్థితి అలాంటిది. అక్కడ పెళ్లి మండపంలో తన స్నేహితురాల్ని పెళ్లి చేసుకోబోతున్న పెళ్లి కొడుకు రూపంలో ఉన్నాడు రోహిత్. బంధువులు, స్నేహితులు ఆ ఫంక్షన్ హాల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరి ముందు ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోయింది స్వప్న. అప్పుడు రోహిత్ కూడా స్వప్నతో ఏదో మాట్లాడాలని అనుకుంటున్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తూ అవకాశం దొరకగానే స్వప్న దగ్గరకు వచ్చాడు. తను ఏమైనా మాట్లాడతాడేమోనని ముందే స్వప్న తన కొడుకుని బయట ఆడుకోమని పంపించింది. రోహిత్ తనతో మాట్లాడడానికి దగ్గరకు రాగానే స్వప్న రోహిత్ని ఇలా అడిగింది, ఏంటి, నేను నీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఇన్ని రోజులు నిన్నే తలుచుకుంటూ నీ కోసమే ఆలోచిస్తూ పిచ్చిదానిలా బ్రతికాను. మీ వాళ్ళు నన్ను నష్టజాతకురాలు అన్నారు, నా వల్లే నీ ఆరోగ్యం పాడైంది అన్నారు, నువ్వు చనిపోయావు అని చెప్పారు. కానీ నువ్వు బ్రతికే ఉన్నావు. అయినా కూడా నన్ను కలవడానికి ఒక్కసారి కూడా రాలేదు, నాతో మాట్లాడడానికి కూడా ఎప్పుడూ ప్రయత్నించలేదు అంటూ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కిళ్ళు పెడుతూ అడిగింది స్వప్న. చేసిందంతా నువ్వు చేసి ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నావా అంటూ గట్టిగా అరిచాడు రోహిత్. నా చావు నన్ను చావమని, అలాంటి పరిస్థితుల్లో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు. మా అమ్మ వాళ్ళు ఎంత బ్రతిమాలినా వినకుండా నువ్వు మీ అమ్మతో, అన్నయ్యతో కలిసి ఇలాంటి పరిస్థితుల్లో అనారోగ్య స్థితిలో ఉన్న నన్ను వదిలేసి ఈ పరిస్థితుల్లో ఉన్న భర్తతో నేను ఇంకా కాపురం చేయలేను. నా నిండు 100 ఏళ్ల జీవితం ఈ రోగిష్టివాడి కోసం త్యాగం చేయలేను. అతను ఎన్ని రోజులు బ్రతుకుతాడో తెలియదు అని చెప్పి నువ్వు వెళ్ళిపోయి ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నావా అన్నాడు రోహిత్. ఆ మాటలు వింటున్న స్వప్న, ఇంకా చాలా ఆపండి, మీరు చెప్పేదంతా అబద్ధమే, మీరు నిజంగా డ్రామాలు ఆడుతున్నారు. నన్ను ఎప్పటికీ కలవకూడదనే కదా నేను మళ్ళీ తిరిగి వస్తానేమోనని ఆ ఇల్లు కూడా ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు. మీ నాన్నగారు మీరు చనిపోయారని నాకు ఫోన్లో చెప్పారు. నేను వచ్చి చూసేసరికి ఇంట్లో ఎవ్వరూ లేరు, ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అసలు ఏం జరిగిందో ఒక్కసారైనా నాతో మాట్లాడాలని నీకు అనిపించలేదు. కానీ ఇప్పుడు తప్పంతా నాదే అంటున్నావు. మీ తప్పేం లేకపోతే, మీరు నన్ను వదిలించుకోవాలని అనుకోకపోతే ఇల్లెందుకు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని కోపంగా అడిగింది స్వప్న. మేము ఇల్లు ఖాళీ చేసిన మాట నిజమే. ఆ ఇల్లు ఎందుకు ఖాళీ చేశామంటే ఆ ఇంటికి వాస్తు దోషం ఉందని, అందుకే నా ఆరోగ్యం పాడైందని, ఆ ఇంటి నుంచి బయటకు వెళితే నా ఆరోగ్యం కుదుట పడుతుంది అని జ్యోతిష్కులు చెప్పారు. అందుకే మేము ఆ ఇల్లు ఖాళీ చేసి సిటీకి వచ్చేసాము. అంతేకాకుండా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయాక నీ జ్ఞాపకాలన్నీ నన్ను చూసి వెక్కిరిస్తున్నట్టు నాకు అనిపించసాగింది. అదే ఇంట్లో ఉంటే నా ఆరోగ్యం ఇంకా పాడైపోతుందని మేము అక్కడి నుంచి వచ్చేసాము అని రోహిత్ అంటూ ఉండగానే స్వప్న వాళ్ళ బాబు అమ్మా అంటూ స్వప్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నువ్వు 2వ పెళ్లి కూడా చేసుకుని ఒక కొడుకును కూడా కన్నావన్నమాట అన్నాడు రోహిత్. నోటికొచ్చినట్టు మాట్లాడకు రోహిత్, చూడు వీడు మన కొడుకు, వీడిలో అన్నీ నీ పోలికలే ఉన్నాయి అంటూ ఏడుస్తూ చెప్పింది స్వప్న. రోహిత్ ఆ బాబును పరీక్షగా చూసి గుండెలకి హత్తుకున్నాడు. ఎందుకంటే అతను రోహిత్కి జిరాక్స్ కాపీలా ఉన్నాడు. తర్వాత స్వప్న ఏడుస్తూ బాబుని తీసుకొని పెళ్లి మండపం నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇన్నేళ్లు తన కుటుంబ సభ్యుల మాటలు నమ్మి తన భార్యను దూరం చేసుకున్నందుకు రోహిత్ ఎంతగానో బాధపడ్డాడు. తన కుటుంబం అంతా కలిసి స్వప్న గురించి అబద్ధాలు చెప్పి స్వప్నని తనని వేరు చేశారు అని తెలుసుకున్న రోహిత్ తన కుటుంబాన్ని విడిచిపెట్టి స్వప్నతో, తన కన్న కొడుకుతో మిగిలిన జీవితాన్ని జీవించాలి అనే నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే స్వప్న దగ్గరకు వెళ్ళిపోయాడు. ఇదండి ఈరోజు కథ.
స్వప్న జీవితంలో కొన్నేళ్లు గడిచాకైనా నిజం తెలిసి స్వప్న, రోహిత్ మళ్ళీ తిరిగి కలుసుకున్నారు. కుటుంబ సభ్యుల జోక్యం వల్ల విడిపోతున్న భార్యాభర్తలు ఎందరో మన చుట్టూ కనిపిస్తూ ఉంటారు. రోహిత్ తన తల్లిదండ్రుల మాటల్ని గుడ్డిగా నమ్మకుండా తన భార్యతో ఒక్కసారి మాట్లాడుంటే ఇన్నాళ్ళు వాళ్ళు అనుభవించిన మానసిక క్షోభ వాళ్లకు కలిగి ఉండేదే కాదు. మీరేమంటారు? ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.